12వ డివిజన్లో గల మెగా ఎస్టేట్ వద్ద ఆంజనేయ స్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ లాంఛనీయంగా ప్రారంభించారు. ప్రచార రథం ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ ఓట్లను అభ్యర్థిస్తూ ముందుకు సాగారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి వైసీపీ హయాంలోనే జరిగిందని, వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనను గెలిపించాలని ఆయన కోరారు. తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. 12వ డివిజన్లోని మెగా ఎస్టేట్ వద్ద గల ఆంజనేయ స్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రచార రథం పైకెక్కి ఎన్నికల ప్రచారం చేసుకుంటూ ముందుకు సాగారు. అవినాష్కి దారి పొడవునా అభిమానులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఇప్పటికే గడప గడపకు కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లడం జరిగిందన్నారు. తనను ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారని, 12వ డివిజన్లో 18 కోట్ల మేర అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. డ్రైన్ల అభివృద్ధి, పార్కుల అభివృద్ధి వంటి అభివృద్ధి కార్యక్రమాలు తమ హయాంలోనే చేపట్టామన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో ఉంటారని, కానీ ఏనాడు ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దాదాపు 900 కోట్లకు పైగా సంక్షేమం, 650 కోట్ల అభివృద్ధి పనులు చేశామని వెల్లడించారు. అలాగే రేపు సీఎం జగన్ బస్సు యాత్రను స్థానిక ప్రజలు, వైసీపీ శ్రేణులు జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఆశీర్వాదంతో, తూర్పు నియోజకవర్గ ప్రజానికం ఒక ఆశీర్వాదంతో, దీవెనలతో, మా తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఒక దీవెనలతో ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది. దాదాపుగా 5 సంవత్సరాల నుంచి గారా నేను కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ప్రతి ఒక్కరం గారా ఈ యొక్క 5 సంవత్సరాలు ప్రజల మధ్య ఉంటూ ప్రతిరోజు గారా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజానికంలోకి తీసుకెళ్ళి, అదేవిధంగా గడప గడప మన ప్రభుత్వం ద్వారా కానివ్వండి, అనేక పాదయాత్ర కార్యక్రమాల ద్వారా కానివ్వండి, ఈ యొక్క నియోజకవర్గంలో ఏదైతే సమస్యలు ప్రజానికం చెప్పారో దాదాపుగా 98% వరకు ఆ హామీలు అమలుపరిచి రేపు జరగబోయే ఎన్నికలకి ప్రజలందరూ ఒక ఆశీర్వాదంతో ఈరోజు 12వ డివిజన్లో మా ఒక ప్రచార కార్యక్రమం మొదలుపెట్టి ఈరోజు ప్రజల ముందుకు వెళ్తాం గారు జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలందరూ ఒక దీవెనలతో, ప్రజలందరూ ఒక ఆశీర్వాదంతో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా మేము అందరంగా ముందుకెళ్తాం.